మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ జిల్లా గోడగిరిగుంటలో పోలీసులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పాఠశాలలు తెరుచుకున్న తర్వాత ఎంఈఓలతో కూడా సమావేశం నిర్వహిస్తామన్నారు. పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ చేసే విధంగా కార్యాచరణ చేస్తున్నామని పంతం నానాజీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచన మేరకు ఇవాళ చిన్నపిల్లల మీద మహిళల మీద కొద్దిగా మైనర్ బాలికలు మరి చిన్నపిల్లలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి పిల్లల మీద జరుగుతున్న అగత్యాల మీద ఒకసారి కఠినమైన చర్యలు తీసుకోవాలండి. అటువంటి జరగకుండా చూడాలి. అటువంటి వాటికి ప్రభుత్వం ఉన్నది అన్నది ఒక ధీమా పేరెంట్స్ కలగజేయాలి. అలాగే పేరెంట్స్లో కూడా ఒక అవేర్నెస్ కలగజేయాలి. అలాగే ఇటువంటి నేరాలు చేసే వరకు ఇంకొకసారి నేరం చేస్తే ఈ ప్రభుత్వం మనని బతకనివ్వదురా అన్న స్థాయిలో వాళ్ళని పనిష్ చేయాలి. చట్టాల్లో ఉన్న లొసుగులు అడ్డుపెట్టుకుని తప్పించుకున్న వాళ్ళందరినీ పోక్సో చట్టం కింద తీసుకొచ్చి కనీసం సంవత్సరం జైలు శిక్ష పడేటట్టు చెయ్యాలి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్